ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు, నేనే వద్దన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్. తరచూ వింత వ్యాఖ్యలతో అబాసుపాలు. అమెరికా అధ్యక్షుడిపై మీమ్స్ వెల్లువ. ఆయన అయతుల్లా డొనాల్డ్ జై ట్రంప్ అంటూ నెటిజన్ల సెటైర్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ ఫోటో. ఈయన కేపాల్ లెక్క అవుతానుగా మెల్లమెల్లగా. ఇక కేపాల్ అన్న మాటలు చెప్పి అప్పుడప్పుడు పోయి మొన్న ఇరాన్ వాళ్ళతోటి మాట్లాడొచ్చింది కేపాల్. ఆ మధ్య కేపాల్ కూడా గిట్లనే అబాస్ పాలైంది గిట్లనే. కానీ మొన్న పోయి ఇరాన్లో సడన్గా కనబడే వరకు అందరికి రెస్పెక్ట్ పెరిగింది కేఆర్ పాల్ గారి మీద. ఇప్పుడు ఆయన కామెడీ తగ్గిందంటే ఈయన కామెడీ బాగా పెరిగింది. ఈయన కామెడీ అద్భుతంగా ఉన్నది. ఇరాన్కి కూడా ఈయననే సుప్రీం లీడర్గా ఉండమన్నారట. మరి ఊకే సపరేక ఈ అమెరికా నుండి రిజైన్ చేసి పోయి ఆ ఇరాన్లోనే ఉండి ఆ ఇరాన్ సుప్రీం లీడర్ కాకపోయాను. ఇప్పుడు ఈయన ఈ మాట అనే వరకు వెంటనే ఆయనకు ఏం పెట్టిండు పేరు? ఆయతుల్లా డొనాల్డ్ జే ట్రంప్ అని పెట్టిండు. ముస్లిం పేరు పెట్టి ఆయనను ఇరాన్ లీడర్ లాగా వస్త్రాలు వేసుకున్నట్టు పెట్టి ఆ ఏఐ ఫోటోను నెట్టింట వైరల్ చేస్తాను. మరి అసలు స్పీడే మస్తు స్పీడ్ ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్నాలజీ తోటి. ఏమన్నా పుసుకున్న మాట జారితే కథ వెంటనే దాని మీద మీమ్స్ వైరల్. ఇదే జరుగుతాను. ఎందుకు ఇవి అన్ని ఇట్లాంటి విచిత్రమైన మాటలు మాట్లాడతాడు? ఆ మధ్య పాకిస్తాన్ తోటి భారత్కు మధ్య జరిగిన ఘర్షణలో నేనే ఆపినా అంటాడు. లేదా నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటాడు. నేను ప్రపంచ శాంతిని కోరుకుంటానా అంటాడు. నాకంటే ప్రపంచ శాంతి దూత ఇప్పటివరకు ఎవరు రాలేదంటాడు. కానీ తెల్లారి లేస్తే బాంబులు వేయమని ఆర్డర్ ఇస్తాడు. ఎవరు ఒప్పుకోకపోతే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టు మాట్లాడతాడు. వాళ్ళ మీద టారిఫ్లు విధిస్తాడు. ఇంత అల్లకల్లోలం చేస్తాడు, ఇంత హింస చేస్తాడు. మళ్ళీ నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటాడు. ఇప్పుడు మొత్తానికి సుప్రీం లీడర్గా చేయమంటే ఈయన వద్దు అన్నాడట. వద్దు అమెరికాలోనే ఉంటా అన్నట్టు మాట్లాడిండట.